హలో అండి, అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరండి ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే కోడిగుడ్లు ఎగురు అండి. మసాలా వేసి కోడిగుడ్లు ఎగురు కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. మరి బయట పనులన్నీ ముగించుకుని పిల్లల్ని స్కూళ్ళకి పంపించుకుని హడావుడిగా టిఫిన్లు రెడీ చేసి వాళ్ళకి పెట్టుకుని మధ్యాహ్నం భోజనం కోసం కూరలు రెడీ చేసుకోవడానికి స్టవ్ దగ్గరికి వచ్చేసారా. మరి వాళ్ళకి 12:30 కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏమో 1 గంటకు ఉంటుంది కదా భోజనం టైం అనమాట నేను చెప్పేది. అయితే ఈలోపు మనం భోజనం పిల్లలకి రెడీ చేసుకుని కొంతమంది ఏమో స్కూల్లో పట్టుకెళ్తారు బాక్సులు, కొంతమంది పొద్దున్నే కట్టిచ్చేస్తారు. పొద్దున్నే కట్టిచ్చేస్తే కొంచెం చల్లారిపోతుందిలే అని చెప్పేసి పట్టుకెళ్తారులేండి. మా పిల్లలు చిన్నప్పుడు నేను పట్టుకుని వెళ్ళేదాన్ని, భోజనం తీసుకుని వెళ్ళేదాన్ని మధ్యాహ్నప్పుడు. అయితే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కదా. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు మసాలా వేసి ఇగురు కర్రీ నేను చేస్తున్నాను కదా. ఒకవేళ మధ్యాహ్నం పట్టుకెళ్ళే ప్రాసెస్లో మీరు ఉంటే కనుక నేను చేసే ఈ కర్రీ చూసి నేర్చుకుని వండుకుని పిల్లలు పట్టుకెళ్ళండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే కొంచెం మసాలా కారాలు తగ్గించేయండి. పిల్లలు గుడ్లు మసాలా కర్రీ ఇష్టంగా తింటారు కదా. మసాలాను కొంచెం కారం తగ్గించుకుని వేసుకున్నారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి పొద్దున్నే లేగటం ఈ ఒక్కకి హడావుడి చాలా డిస్టర్బ్ అవుతారు. ఆడవాళ్ళు కూడా పిల్లలు కూడా అవుతారులేండి. మరి ఏం చేస్తారు, చదువులు అలాంటివి, చదువుకోవాల్సిన టైం వాళ్ళది, చేసి పెట్టాల్సిన టైం మనది, తప్పదు కదా. అయితే ఇప్పుడు నేను గుడ్లు వేస్తానండి. కోడిగుడ్లు ఇందులో వేసి వేయించుతాను. ఇవిగండి గుడ్లు నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకుని పొట్టు తీసుకున్నాను. ఈ గుడ్లని ఇందులో వేసి ఏం చేసుకుంటాను. కోడిగుడ్లు ఇగురు కర్రీ చేసేటప్పుడు అండి గుడ్లు వేయించుకోవాలి. వేయించుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు కూడా మనకు కూడా కూర రుచిగా ఉంటుందన్నమాట. కోడిగుడ్లు వేగిపోయినాయండి. నేను గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇదిగోండి మొత్తం తీసేసుకున్నాక మళ్ళీ మీకు నేను చూపిస్తానండి. ఉల్లిపాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగా పొట్టు తీసుకుని నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చక్కగా వేసుకున్న కోసం నేను ఏం చేస్తానంటే ఇందులో ఒక చిక్కుడు కోసం ఉప్పు వేస్తాను. నూనె అదే సరిపోతుందండి, మంచి నూనె అదే సరిపోతుంది. ఇంకా నేను నూనె పసుపు నూనె ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్ది ఉప్పు వేస్తాను. ఉప్పు వేసే రీజను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి, అదనమాట రీజను. ఉప్పు వేసి తిప్పుకుంటున్నాను అనమాట. ఈ ముక్కలు తిప్పేసుకుని మూత పెడతానండి. చక్కగా మగ్గుతాయి అనమాట ముక్కలన్నీ కూడా, ఉల్లిపాయ ముక్కలు అండి. మూత వేసేస్తాను. మూత వేసే ముందు ఒక చిన్న మాట అండి. మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వ్యాను రోజుకి ఒక్కసారి వచ్చేది మా ఊరు. అంటే మాది పల్లెటూరు అని చెప్పాను కదా. అప్పుడు ఏంటంటే ఒక్కసారి వచ్చి పిల్లలందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయేది. ఒక్కోసారి వంట మాకు గొడ్డు ఉంటాయి కదండి, దొడ్లో ఎద్దులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి కదా. వీటి దగ్గర మాకు పనులు అవ్వక ఒక్కోసారి వంట చేస్తే నేను చేసేదాన్ని, పిల్లలకి బాక్స్లో పెట్టి ఇచ్చేసేదాన్ని. లేదనుకోండి మధ్యాహ్నప్పుడు ఎవరొకరు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట. మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు అది. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ లేదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రోడ్లు వేసేసారు, చక్కగా బస్సులు తిరుగుతున్నాయి. అబ్బో చాలా ఇప్పుడు బాగుంది. ఒక్కసారి అంటే పొద్దున పూట ఒకసారి వచ్చి ఎక్కించుకెళ్ళేది పిల్లల్ని, మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి దింపేసేవాళ్ళు అనమాట. ఇంకా మధ్యలో మళ్ళీ వాళ్ళకి భోజనాలు పట్టుకెళ్ళడానికి మాకు సౌకర్యం ఉండేది కాదు ఆ రోజులు. అది ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతున్నాయండి. ఇంకొక కాసేపు మగ్గనిద్దాం అనమాట. మూత పెట్టేశాను కదా, ఇంకా కొంచెంసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. నేను కారం వేసి ఒక బొట్టు నీళ్ళు పోస్తాను ఇందులో. ఇదిగోండి కారం వేసాను కదా, గుడ్లు కూడా వేసి ఒక బొట్టు నీళ్ళు పోస్తాను. ఇదిగోండి కారం వేసి చక్కగా తిప్పుకుంటున్నాను. ఇది తిప్పుకుంటే అంత కలుసుద్ది కదా. మరి కారం వేసిన తర్వాత ముక్కలకి అన్నిటికీ పట్టాలిగా. పట్టిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేస్తాను. ఇందులో గుడ్లు వేసి ఏం చేస్తానంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసేస్తాను. అవునండి నీళ్ళు చూశారు కదా. ఈ నీళ్లు పోస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ చక్కగా మగ్గి మనకి చక్కగా మసాలా వేసుకున్నప్పుడు అన్నంలో కలుపు తినడానికి చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి. అందుకని నేనేం చేశానంటే ఇన్ని నీళ్లు పోసాను. అంటే ఉల్లిపాయ ముక్క కసకసలాడుకోకుండా ఉండటం కోసం అనమాట. నేను ఇందులో కారం వేసి గుడ్లు వేసి నీళ్లు పోసాను కదా, చక్కగా మగ్గుద్దండి. మూత పెట్టేస్తాను. ఈ మూత పెట్టేసి ఇదంతా చక్కగా దగ్గరికి వచ్చినా కొంచెం మసాలా జల్లి మీకు నేను కట్టేసే ముందు చూపిస్తానండి. స్టవ్ అంటే ఇక కూర దింపేసుకునే ముందు ఆగిపోయినా చూపిస్తానమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కోడిగుడ్లు ఇగురు కర్రీ చేస్తానండి. మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకుని మీరు కూడా తినండి. మసాలా కూడా వేస్తానండి. మసాలా వేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను, మళ్ళీ చూద్దరు కానీ.
కర్రీ అంత దగ్గరికి వచ్చేసిందండి. నేను పొడి మసాలా చల్లేస్తాను. ఇదిగోండి పొడి మసాలా. చేతితో చల్లితే అంత కలుస్తుందిలే అని ఇలా జరుగుతుందని అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం గేటుతో తిప్పేసుకుని ఉప్పు చూస్తానండి. కూర అంతానండి చక్కగా ఇలా తిప్పుకుంటే మనకి అంత కలుస్తుంది అనమాట. ఇదిగో అలా తిప్పేసుకున్నాను కదా, మీరు కూడా తిప్పుకోండి. తిప్పుకునే అవకాశం ఉంటే అలా తిప్పుకోండి, లేదనుకుంటే గేటుకి తిప్పుకోండి. పెద్ద దానికేం సమస్య లేదు. ఇప్పుడు మూత పెడతాను. ఇంకొంచెం మగ్గాలి. ఇంకా కొంచెం నీరు ఉంది ఉల్లిపాయలో, అదంతా మగ్గి నూనె పైకి వచ్చినాక నేను చూసారండి కర్రీ చక్కగా ఎగిరిపోయిందనమాట. ఇది నేను ఇలా తిప్పుకుంటాను. కూర కొట్టొస్తుందండి, ఎగిరిపోయి నూనె పైకి వచ్చేసింది. ఇంకా ఈ కూరని నేను కట్టేస్తానండి. ఇంకా చాలు, ఎంతకన్నా ఉంచేసామనుకోండి మాడిపోతుంది, ఇంకొద్దు. అయితే ఇక కట్టేస్తాను చక్కగా. అంటే ఎగిరిపోయింది కదా, నూనె అంతా కూడా పైకి వచ్చేసింది. ఈరోజు ఈ కూరని కట్టేస్తాను. ఈరోజు ఈ వీడియో ఎంతటితో నేను ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. కోడిగుడ్లు మసాలా వేసి ఇగురు కర్రీ చేశాను, మీరు కూడా చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. నేను చేసిన ఈ కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని తిన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది నూనె పైకి వచ్చేసింది చూడండి, అదిగోండి నూనె అంతా కూడా చక్కగా పైకి వచ్చింది. ఇక మనం స్టవ్ కట్టేసుకోవాలి. కాకపోతే కొంచెం తిప్పుతాను. ఆ తిప్పటం కూడా మీకేం చూపించలేండి, మీరు తిప్పుకుంటారుగా మీ ఇంట్లో మీరు తిప్పుకోండి. మా ఇంట్లో నేను తిప్పుకుంటా. బాయ్ అండి, బాయ్. రేపు మళ్ళీ వస్తా ఇంకో కర్రీతో. బాయ్ అండి.